అన్న నమస్తే. ఏంటి అసలు గత ప్రభుత్వ హయాంలో లడ్డు వ్యవహారం, తిరుపతి లడ్డు వ్యవహారం కల్తీ జరిగిందని చెప్పి కూడా సిబిఐ విచారణకు ఆమోదించారు. ఈ రోజున సిబిఐ విచారణ కూడా కల్తీ జరిగిందని చెప్పి కూడా సిబిఐ వాళ్ళు కూడా తేల్చి చెప్పారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆవు సరిగ్గా ఫాలో అవ్వలేదు, అందుకే కల్తీ జరిగిందని చెప్పి ఒక వ్యంగ్యంగా మాట్లాడుతూ ఒక సామాన్యుడిగా మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతని బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఆదేశంతో 68 లక్షల కేజీల నెయ్యి కల్తీ నెయ్యి సరఫరా చేయడం జరిగింది. అంటే 68 లక్షల కేజీల నెయ్యి అంటే ఎంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నట్టు, ఎంత పాపం మూట కట్టుకున్నట్టు. అది ఈ మొత్తం వేరసి 250 కోట్లు స్కాము. ఒక లడ్డూ విషయంలోనే 250 కోట్లు స్కామ్ అంటే లిక్కర్ కానీ, మైనింగ్ కానీ, ఇసుక కానీ ఇవన్నీ లెక్కేసుకుంటే ఎంత టారిఫ్ పెరిగిద్దో చూసుకోండి. అలాంటిది ఇప్పుడు ఇవన్నీ సిట్టు మొన్న ఇచ్చింది. సిట్టు సిబిఐ సిట్టు మొన్న ఇవ్వడం జరిగింది యథార్థమే అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆగా మేఘాలుగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆవులు అంటండి కల్తీ గ్రాసం తిందంట, పశుగ్రాసం కల్తీ పశుగ్రాసం తిందంట. పాలు అందుకే తక్కువ ఇచ్చిందంట. ఆ పాలు తక్కువ ఇవ్వడంతో కల్తీ జరిగిందా, కల్తీ పాలు ఇచ్చిందో అది కూడా క్లారిటీ ఇవ్వాల్సింది. క్లారిటీ ఇవ్వలేకపోయాడు పాపం జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా క్లారిటీ వెళ్తే జనాలు తెలిసిపోయేది. అసలు ఎలాగుందంటే నాన్న పులి అన్నట్టుంది. అట్లాగే చిన్నప్పుడు మేము పుస్తకాలు చదివాము. ఒక ఇనుము ఒక అతనికి ఇస్తే ఎలుక తినేసిందని చెప్పి అబద్ధం ఆడేది. అతను పరిపాలన విధానంలో మాత్రం పిచ్చోడి చేతిలో రాయి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. అదే స్కామ్లో మాత్రం చాలే శోభరాజ్కి మించిన వ్యక్తి అతను. కాబట్టి ఏదో కళ్ళబుల్లి మాట్లాడేద్దాం అనుకుంటున్నారు. ఇవాళ జనాలు మాత్రం ప్రజలు అవేర్నెస్ అయిపోయారు. ప్రతి ఓడి చేతిలో సోషల్ మీడియా ఉంది. అన్ని వాట్ ఈజ్ వాట్ అని కొన్ని క్షణాల్లో తెలిసిపోతుంది. అందరికీ ఇలా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఒక మానసిక వ్యాధిగ్రస్తుడు అని. అంటే పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇంకా ఇది తలా తోకలేని కేసు, కల్తీ జరగలేదు, కల్తీ ఉంటే నిరూపించవచ్చు కదా అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే నిజంగా జరగలేదు అనుకుంటున్నారా లేక ఏంటి? అసలు ముమ్మాటికి వాస్తవం. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషనే కదండి. సెంట్రల్ నుంచే వచ్చింది కదా సిబిఐ అనేది. సిట్ ఏర్పాటు చేసిన తర్వాత సిట్టే నిర్ధారణ చేసింది కదా కల్తీ జరిగిందని. ఇంకా వాళ్ళు అబద్ధాలు చెప్తారా అని ఏంటి? మన రాష్ట్రంలో గతంలో సిబిఐ వాళ్ళు వస్తుంటే సిబిఐ వాళ్ళు మన రాష్ట్రానికి రాకూడదు అని చెప్పి అన్న వ్యక్తి ఇతను జగన్మోహన్ రెడ్డి. అలాంటిది ఈరోజు సిబిఐ వాళ్ళు ఇచ్చిన నివేదికని అది కూడా తప్పు పడుతున్నారు అంటే రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నట్టేనండి. రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నట్టు. ఎంతమంది మన భక్తుల మనోభావాలండి. వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఇంతటి అపచారమైన విషయాలు చేయడం, అది కర్మ తనకే తగిలిందండి. మొన్న అంబటి రాంబాబు కూడా మొన్న ఏమన్నాడు, గతంలో 5 ఏళ్ళు తిన్నాడు అతను. అంటే గతంలో కంటే ఇప్పుడే క్వాలిటీ బాగుంది, ప్రసాదం బాగుంది, ఇక్కడ పరిసర ప్రాంతాలు కూడా చాలా శుభ్రంగా ఉంచుతున్నారని చెప్పి కూడా అన్నారు. అంటే గతంలో కంటే ఇప్పుడు బాగుందంటే ఒప్పుకున్నట్టు తప్పు చేశామని ఒప్పుకున్నట్టే కదన్నా? 100% ముమ్మాటికి ఒప్పుకున్నట్టే. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు. ఇతను కూడా కర్మ ఎక్కడ తగులుద్దని భయపడిపోయాడు. ఈ 5 ఏళ్ళు కల్తీ తిని ఈ 5 ఏళ్ళు వాళ్ళు కూడా తిని ఉండరు నాకు తెలిసి ప్రసాదం. ఎందుకంటే కల్తీ మరి ఇలా ఆరోగ్యాలు చెడిపోతాయి కదా, భోజనాలు కూడా తిని ఉండరు. ఇవాళ ప్రశాంత్ పుష్టిగా తిన్నాడండి. చూపించాడు అతను పాపం వాట్సాప్లో మహానుభావుడు చూపించాడు. పుష్టిగా చక్కగా ఆకేసుకొని పంచపన్న భక్షలు వేసుకొని చక్కగా పుష్టిగా తిని చాలా బాగుందని చెప్పి అతనే ఒప్పుకున్నాడు. అంటే ఇక్కడ నిజంగానే గతంలో కల్తీ జరిగింది కాబట్టే కదా అతను ఇచ్చేసింది. ఇప్పుడు ఎందుకంటే అతను అది కల్తీ కాదు అని చెప్పంటే ఇతను కూడా భ్రష్టు పడిపోతాడు. ఎందుకంటే దేవుడు ఇదిలో చేసిన తప్పు దేవుడు ఎప్పుడు క్షమించాడు. ఆ కర్మ మళ్ళీ అతను తగులుద్దనే ఉద్దేశంతో అతను భయపడిపోయి వెంటనే ఇది ఇప్పుడు బాగుంది అని చెప్పి అంటే అది కల్తీ కాదు అని చెప్పి అంటే రాజుగారి 2వ భార్య మంచిది అంటే ఏంటి? రాజుగారి 2వ భార్య మంచిది అంటే పెద్ద భార్య మంచిది కాదనా? అంతే కదా దాని ఉద్దేశం. ఇప్పుడు ఇది బాగుంది అంటే గతంలో కల్తీ జరిగిందంటే నివేదిక అది. అన్న ఈ రోజున చంద్రబాబు గారిని, లోకేష్ కానీ మన రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటే, లేదా రేపు జరగబోయే వైజాగ్ సదస్సులో కూడా పెట్టుబడులు రావడానికి ట్రై చేస్తూ ఉంటే, పక్కన వైసీపీ వాళ్ళు ఈ మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సరిగ్గా లేదు, లేదా ధర్నాలు చేయటం, ఇలా అసలు భయభ్రాంతులకు గురి చేయటం అసలు ఎలా చూడొచ్చు అంట? అంటే మన రాష్ట్రాన్ని పెట్టుబడులు అభివృద్ధి చేయడానికి వాళ్ళ ఇష్టం లేదనుకోవచ్చు, ఎలా చూడొచ్చు అసలు? ఇప్పుడు మన రాష్ట్రంలో మన రాష్ట్ర పిల్లలు, యువకులు పక్క రాష్ట్రాలకు కానీ అట్లాగే బయట దేశాలకు కానీ వెళ్ళి ఇక్కడ తల్లిదండ్రులను వదిలేసి ఏకాకి జీవితం చేస్తా ఏదో పరిగెడతా, వాళ్ళ స్పీడ్లో పరిగెడతా ఏదో సంపాదించుకుంటున్నారు. ఇవాళ
మన రాష్ట్రంలో ఏది మౌలిక సదుపాయాలు సరిగ్గా కల్పించలేదు ఇక్కడ కరెక్ట్గా. కాబట్టి ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లాగే లోకేష్ గారు కానీ ఆ ఉద్దేశంతో రేపు పిల్లల భవిష్యత్తు యువత భవిత అనే ఉద్దేశంతో వాళ్ళ భవిష్యత్తును బంగారు బాటగా తీర్చిదిద్దే ఇదిలో ప్రతి దేశానికి వెళ్ళి అక్కడ పెట్టుబడులు ఆకర్షించి ఎంఓయూలు చేసుకొని వస్తుండడం చూస్తున్నారు. అందరూ న్యూస్లు చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు. జరుగుతూ ఉంది. కొన్ని వందల కంపెనీలు వస్తున్నాయి, మనకి కొలాబరేషన్ వస్తున్నాయి. ఇది కన్నుగిట్టి వీళ్ళకి విమర్శించడానికి, కూటమి ప్రభుత్వానికి విమర్శించడానికి ఇంకా ఏ అంశాలు లేవు. దీని మీద ఏదో స్కామ్ జరుగుతుంది, ఏదో ఒకటి కలబొల్లి ఇది ఇచ్చేస్తున్నారు. రేపు 14-15కి CII విశాఖపట్నంలో రాష్ట్ర కానీ దేశ ప్రపంచ స్థాయిలో పెట్టుబడిదారుల్ని ఆకర్షించే విధంగా CII ఏర్పాటు చేశారు. దేనికది? అది మంచి ఉద్దేశమే కదా. ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారండి. మరి మా పిల్లోడు కూడా ఎక్కడో చేసుకునే కల్లా మమ్మల్ని మమ్మల్ని చూసుకోవాలనే ఉద్దేశంతో, వాళ్ళు చూసుకోవాలని చెప్పి ఉద్దేశంతో మేము కూడా ఆరాటపడేది. సగటు జీవి కూడా అదే ఆరాటపడతారండి. మా పిల్లలు మా ఎదురుంగే ఉండాలి, మా ఎదురుంగే పనులు చేసుకోవాలి, మేము కళ్ళారా చూసుకోవాలనే ఉద్దేశంతో. కాబట్టి వాళ్ళు చేస్తున్న ఉద్దేశం మంచి ఉద్దేశం, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడ్డానే ఉద్దేశం ఇది. బంగారు బాటగా యువతకి బంగారు బాట తీర్చిదిద్దే ఉద్దేశం ఇది. పక్కన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, లేదా వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం హయాంలో యువతలకు మేము ఎన్నో వేల జాబులు కల్పించాము, లేదా ఎన్నో వేల కోట్లు పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా పెట్టుబడులు కానీ తీసుకొచ్చుంటే లేదా జాబ్స్ కల్పించుంటే మన రాష్ట్రం అసలు ఎలా ఉండేదా? ఇప్పుడు వాళ్ళు అంటున్నారు రాష్ట్రాలకి జాబులు తీసుకొచ్చామని చెప్పి, యువతకి జాబులు కల్పించామని చెప్పి. ఏ ఒక్కటైనా చెప్పండి. వాలంటీర్ ఉద్యోగం పాప 5,000 అండి ఉద్యోగం, చదివే వాళ్ళకి 5,000 ఉద్యోగం. అసలు వేలల్లో లక్షల్లో డ్రా చేసే ఉద్యోగాలు చంద్రబాబు గారు కల్పిస్తుంటే 5,000 ఉద్యోగానికి 10,000 ఉద్యోగాలకి ఏంటి? అది ఎలా ఉంటుందంటే, హిట్లరు కోడిని తీసుకొచ్చి మొత్తం బొచ్చు పీకేసి నొప్పితో బాధపడతా ఉన్న కోడిని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేసి 4 గింజలు వేస్తే ఆ కోడిని నొప్పి మర్చిపోయి మళ్ళీ ఆ గింజలు తినడం స్టార్ట్ చేసింది. అంటే ఆ విధంగా యువతని కూడా అట్లా చేసేసి దరిద్రంలో ఇదో చేసేసి లాస్ట్కి ఒక 5,000 10,000 పడేస్తే ఇదే అమృతం అని చెప్పి తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నారండి జగన్మోహన్ రెడ్డి. ఏం తీసుకొచ్చారండి? కోడిగుడ్లు ఇండస్ట్రీలు, అప్పడాల కంపెనీ, పచ్చళ్ళ కంపెనీ, ఇదండి. దీన్ని కంపెనీలు అంటారండి. దీన్ని కుటీర పరిశ్రమలు సార్. ఇది కుటీర పరిశ్రమలు అంటారు. కంపెనీలు అంటే గ్లోబలైజేషన్ కంపెనీలు ఉంటాయి. అవి తీసుకొస్తే ఏంటంటే యువతకి మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది. హిట్లరు కోడిని పట్టుకొని కోడి బొచ్చంతా పీకేస్తూ ఉంటే, కోడి కుయ్యో అని మురుగున అరిసిన ఆ మొత్తం పీకేసిన తర్వాత 4 గింజలు వేసి కోడిని అట్లా వదిలేస్తే ఆ నొప్పిని మర్చిపోయి గింజలు తింటూ ఉంటుంది కోడి. ఏంటంటే హిట్లర్ అన్నాడు ఆ టైంలో, మనం ఎంత బాధ పెట్టినా 4 గింజలు వేస్తే మా మనుషులకి 4 పథకాలు ఇట్లా వేసేస్తే వాళ్ళు మా బాధలు మర్చిపోతారు. మా బాధలు మర్చిపోయి మేము చేసిన అరాచకాలు మర్చిపోయి మేము వేసే బిచ్చమే కుక్కలాగా బిస్కెట్లాగా తింటారని చెప్పి అనుకుంటున్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఫాలో అవుతున్నాడు. ఇక్కడ రాష్ట్రానికి అట్టడుగు స్థాయిలో తీసుకెళ్ళి ఏదో నేను వేస్తున్నాను, ఒక 5,000 10,000 వేస్తున్నాను, తీసుకోండి తినండి అని చెప్పి పడితే ఇదే అమృతం సేవ అని చెప్పి అనుకొని తీసుకుంటారని చెప్పి జనాలు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇది మాత్రం అద్భుత కల్పన అతనికి మాత్రం. ఇది జనాలు ప్రజలు ఏం అమాయకులు ఏం కాదు. 5,000కి 10,000కి ఇదయ్యేది కాదు. కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చాడు, కంపెనీలు తీసుకొచ్చారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం కంపెనీలు తీసుకొచ్చాడండి? కోడిగుడ్లు కంపెనీయా, అప్పడాల కంపెనీయా, పచ్చళ్ళ కంపెనీయా? దీన్ని కంపెనీలు అంటారండి, కుటీర పరిశ్రమలు అంటారు. ఈ చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి డ్వాక్రా వాళ్ళతో ఏర్పాటు చేసే పరిశ్రమలు. ఇంకా అంతకన్నా గ్లోబలైజేషన్ కంపెనీలు ఏం తీసుకొచ్చాడని చెప్పండి.